మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఎమ్మెల్యే గారు, మీకు దండం పెడతాం, మాకు న్యాయం చేయండి. పైసా పైసా కూడగట్టుకుని ఇల్లు కట్టుకున్నాం. 200 ఫీట్ల రోడ్డు వెడల్పుతో సర్వం కోల్పోతాం. మరోసారి ఆలోచించి 100 ఫీట్లకు కుదించండి అంటూ రాజు రహదారి ప్రాపర్టీ ఓనర్స్ ఎమ్మెల్యే ముందు తమ ఆవేదన చెప్పుకున్నారు. ప్రభుత్వ ప్రజల ప్రతినిధిగా తమకు న్యాయం చేయాలంటూ చేతులు జోడించి జేఏసీ సభ్యులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. మరి ఎమ్మెల్యే వారికి ఎటువంటి హామీ ఇచ్చారు? నష్టంగా కూడా చూసుకున్న బాధ్యత నాది, కానీ పాలసీ మ్యాటర్స్ ఉంటుంది కాబట్టి సాయశక్తిలో మాట్లాడి తక్కువ చేస్తూ ప్రయత్నిస్తాను. 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లు సాధ్యమేనా? దండం పెడతాం, మా జీవితాలను కాపాడండి, మాకు న్యాయం చేయండి అంటున్న రాజు రహదారి ప్రాపర్టీ ఓనర్స్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ జింకానా మైదానం, విక్రంపురి, కార్ఖానా, వాసవినగర్, తిరుమలగిరి, లాల్ బజార్, లోతుకుంట, అల్వాల్, తూముకుంట రోడ్డు మార్గంలో ఎలివేటర్ కారిడార్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కొరకు ప్రభుత్వం వేగవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న స్థలాలతో పాటు రక్షణ శాఖ స్థలాలను పరిహార సొమ్ముగా 303 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు జీవో విడుదల చేసింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నోటిఫికేషన్ సైతం విడుదల చేయడంతో జింకానా నుండి తూముకుంట వరకు ఉన్న గృహ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. 200 ఫీట్ల రోడ్ల వెడల్పుతో తాము సర్వం కోల్పోవలసి వస్తుందంటూ రాజు రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీగా ఏర్పడ్డారు. 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు రోడ్డు వెడల్పును కుదించాలని జేఏసీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రభుత్వం ఎలివేటర్ కారిడార్ నిర్మాణానికి వేగవంతంగా ముందుకు సాగుతుండటంతో మరోసారి జేఏసీ సభ్యులు శుక్రవారం అమరావతి కాలనీ క్లబ్ హౌస్ లో సమావేశమయ్యారు. జేఏసీ చైర్మన్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో జేఏసీ సభ్యులు కొమరవెల్లి వెంకన్న, ప్రవీణ్, రామ్, సుధీర్, కృష్ణమూర్తుల పర్యవేక్షణలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆహ్వానించి తమ బాధలు చెప్పుకున్నారు. 200 ఫీట్లకు బదులు 100 ఫీట్లకు కుదించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని శ్రీ గణేష్ కోరారు. తామంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో గృహాలను నిర్మించుకొని వాటి నుండి వచ్చే కిరాయి డబ్బులతో జీవించడం జరుగుతుందని పలువురు సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందు తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆతిచూచి వ్యవహరించారు. అటు ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక, ఇటు సీనియర్ సిటిజన్స్ బాధలు చూడలేక కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు. కొందరు గురించి రోడ్డు వెడల్పు తగ్గిస్తే రానున్న రోజుల్లో అనేక సమస్యలు తలెత్తుతాయని, కొందరికి నష్టం కలుగుతున్నా ఎందరికో లాభం చేకూరుతుందన్న భావనతో ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేమంటూ శ్రీ గణేష్ చెప్పకని చెప్పారు. అయినా సరే మీకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రోడ్డు వెడల్పు 100 ఫీట్లకు కుదించాలని కోరుకుంటున్నట్లు శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. హెచ్ఎండిఏ కమిషనర్తో సైతం సమావేశమై చర్చించనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. ప్రభుత్వం నుండి నష్టపరిహార సొమ్ము ఎక్కువగా అందేలా చూస్తానని వారికి శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. రోడ్డు వెడల్పులో స్థలం కోల్పోతున్న బాధితులకు మరోచోట విలువగల భూమిని ఇప్పించేందుకు కృషి చేస్తానని శ్రీ గణేష్ వారికి భరోసా కల్పించారు. గవర్నమెంట్ పాలసీ తీసుకుంటే చాలా మంది కూడా నష్టమైతుంది. కొంతమంది చాలా మంది నష్టమైన కన్నా లాభం అయితే ఎక్కువ మంది కాబట్టి వాహనాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది. దూరపు చూపుతోటి డిసిషన్ తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. నేను కూడా మీ పక్షంలో ఉండి ఫైట్ చేసి ఇది 150 ఫీటుకు లోపల అయ్యేటట్టు చూస్తాను. నాకు కూడా బెనిఫిట్ అయ్యేది ఇన్స్టెడ్ ఆఫ్ టీడీఆర్ ఎక్కడన్నా మంచి క్రీమ్ ల్యాండ్స్ ఎక్కడుందో మంచి సైడ్లో గచ్చిబౌలి సైడ్లో కావచ్చు, బంజారాహిల్స్ ఆ సైడ్లో ఎక్కడైతే ల్యాండ్ బదులు ల్యాండ్ అలాంటిది ఇస్తే ఇంకా బాగుంటుందని కూడా ప్రపోజల్ పెట్టాలని ఉంది. మీరందరూ ఏమన్నా కూడా సలహాలు ఇస్తే కూడా ఇన్స్టెడ్ ఆఫ్ టీడీఆర్ కావచ్చు, ఈ బెనిఫిట్ కన్నా మీకు మంచి క్రీమ్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తే మీకు లాభదాయకం ఉంటుంది. నగరంలో చాలా ప్రాంతాల్లో 80 ఫీట్ల రోడ్లు ఉన్నాయని, రాజు రహదారిలో సైతం 100 ఫీట్లకు కుదించి రోడ్లు వెడల్పు చేపట్టాలనేది జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. బాధపడుతున్నారు. మన జింకానా ముందు తీసుకోవడం 80 ఫీట్లే ఉంది, తుంగుడు తర్వాత తీసుకోవడం 80 ఫీట్లు ఉంది. ఈ 16 కిలోమీటర్లు అనేది 16 కిలో చాలా అన్యాయం అని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీళ్ళ పక్షాన నేను కోరుతున్నాను. ప్రభుత్వ నిర్ణయంతో వందలాది మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, ప్రజా ప్రతినిధిగా తమ బాధలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి రోడ్డు వెడల్పు తగ్గించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. మొన్నటి వరకు నిరసనతో కథం తొక్కి తమ డిమాండ్ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన జేఏసీ నాయకులు మరోసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే సహకారంతో తమ డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రోడ్డు వెడల్పుతో స్థలాలను కోల్పోతున్న వారికి లాభం చేకూర్చుతారన్న నమ్మకంతో బాధితులున్నారు. సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉండడంతో ఎన్నో సంవత్సరాలుగా తమ ప్రాపర్టీని చూసుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వారు రోడ్డు వెడల్పుతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. బాధితులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో, ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారో వేచి చూడాలి. అనుభవోధ్య బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ముందు నడిచారు. తమ ప్రాంత సమస్యలు తీరాలంటూ స్థానికుల నేత వెంట నడిచారు. జటిలంగా మారిన నాటి సమస్యల కోసం, ప్రజల కోసం ఎమ్మెల్యేగా సిద్ధం కాగా స్థానిక నాయకులతో కలిసి అధ్యక్షుడికి మీరే తీర్చండంటూ విన్నపాలు అందించారు. ఏళ్లనాటి నుంచి వారి పరిస్థితి ఇదంటూ ఎమ్మెల్యే తెలియజెప్పగా, ఎంపీగా నాడు, సీఎంగా నేడు మా బాస్ ఆ సమస్య తీర్చడానికే నాడు హామీ అందించి నిధులు కేటాయించి ఇంతవరకు కదలని ఫైల్కు మోక్షం కలిగించిందంటూ తెలియజేశారు. ఎమ్మెల్యే హోదాలో శ్రీగణేష్ స్థానిక నేతలకు ముగ్గురు నాయకులు 3 సమస్యలను బ్రిగేడియర్ ముందుంచగా ఇక త్వరలో పరిష్కారానికి నోచుకుంటాయని ఆశిస్తున్నారు. ఏంటి అంతటి జటిలమైన సమస్యలు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న బ్రిగేడియర్ నంజుదేశ్వర్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి ఇక ఇది మా సమస్యల చిట్టా అంటూ ఆయనకు వివరించారు. 1వ వార్డు సమస్యను తెలియజేస్తూ బోర్డు రాజకీయాల్లో అనుభవజ్ఞ నేతగా ఉన్న మాజీ ఉపాధ్యక్షులు జంపన్న హాజరు కాగా 7వ వార్డులో ఉన్న సమస్యలను తెలియజేస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు మురళీ ముద్రాస్, నాగనేని సరిత ఎమ్మెల్యే వెంట నిలవగా నలుగురికి ఆంధ్ర సబ్ ఏరియా కార్యాలయంలో బ్రిగేడియర్ను కలవడానికి అనుమతి అందడంతో ఇక నేరుగా వెళ్లి ఆయనను కలిసి మొదటి పుష్పగుచ్చాలు అందించి సెలవుతో సన్మానించి అనంతరం ఇక ఏళ్ల నాటి నుంచి పెండింగ్ లో ఉండే పరిష్కారం కాని సమస్యలను తెలియజెప్పారు. మొదటగా పెన్షన్ లైన్లోని రోడ్డు మార్గ నిర్మాణం కొరకు ఆనాడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా నిధులు కేటాయించారని, కరోనా సాకుతో ఆర్మీ అధికారులు మూసిన రోడ్డు ఇంతవరకు తెరుచుకోలేదని, రోడ్డు నిర్మాణం కూడా జరగలేదంటూ తెలియజేశారు. అనంతరం లాల్ బజార్లోని హనుమాన్ దేవాలయం ఆర్మీ ఆంక్షల మధ్య కొనసాగుతుందని, నిత్య పూజలకు నోచుకోకపోగా కనీసం భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటూ ఆర్మీ అధికారులు అనుమతిస్తేనే కలుసుకోవాల్సిన పరిస్థితి అంటూ వివరించారు. 108 బజార్లో రాకపోకలు లేకుండా గేట్లను మూసివేశారంటూ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ వివరించగా, వారు తీసుకొచ్చిన సమస్యలు చాలా కాలం నాటి నుండి పెండింగ్ లో ఉండే జటిలంగా ఉండడంతో అది నేరుగా జీఓసీ ఇన్చీఫ్ తో కలిసి పర్యటన చేపట్టి అక్కడ పరిస్థితులను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని, తప్పక ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామంటూ హామీ ఇవ్వడంపై నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సమస్యలు గత 10 ఏళ్ల నాటి నుంచి అంతా చూస్తూనే ఉండగా ఈ సమస్యలు తీర్చాలంటూ ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డి నుండి ఈనాటి ఎంపీ ఈటెల రాజేందర్ వరకు అంతా ప్రయత్నించిన వారే కాగా, మరి కొత్తగా వచ్చిన బాస్ నూతన ఎమ్మెల్యే గారి సిఫార్సులకు ఎలా స్పందిస్తారో కానీ పర్యటించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామన్న సందేశంతో నేతలు సంతోషపడడం విశేషం. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం నుండి సహాయాన్ని అందించి సహకారకంగా రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ నిలిచారు. రాంగోపాల్పేట్ డివిజన్ కు చెందిన 7 మంది పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆర్థికంగా వెనుకబడిన వారి పరిస్థితిని తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారు. 7 మంది లబ్ధిదారులకు సుమారు 2,75,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందింది. లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఆరోగ్యం విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం చిన్నపాటి సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, కిషోర్, ఆంజనేయులు, ఆరిఫ్, శేఖర్, కిరణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడే తత్వం ఆయనది. పార్టీకి తెలంగాణలో వైభవాన్ని తీసుకొచ్చి రాజ్యాధికారంలో ప్రథమ పాత్ర ఉండాలన్న ఆలోచన వారిది. ఆ రాజ్యంలో ఏనాటికైనా రాజ్యాధికారం చేపడతామన్న భరోసా వారిది కాగా, వారి పార్టీ కార్యక్రమాలు వచ్చినా పిలుపొచ్చినా ఏది కాదనకుండా చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని గడ్డ నడి ఒడ్డుపై మేమున్నామంటూ తెలియజేస్తూ నేడు కార్యక్రమంలో అబ్బురపరచగా, నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆశీర్వచనంతో మీ దీవెనలుంటే చాలంటూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇక ముందుకు సాగుతున్నారు. ఎవరు వీరంతా? వీరిది ఏ పార్టీ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. పేదలు, బడుగు, బలహీన వర్గాల
ఆశయాలు, వాళ్ళ హక్కుల సాధన కోసం సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది మరియు పోరాడుతుంది. వీరంతా సమాజ్వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేతలు. వీరు పార్టీలో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమం వచ్చినా, పార్టీ అధినేతల పుట్టినరోజు వచ్చినా అట్టహాసంగా నిర్వహించి అందరి మన్నలతో పాటు పార్టీ నేతలంటే ఇలా ఉండాలంటూ తెలియజేస్తుండగా సికింద్రాబాద్ గడ్డపై నేడు మరిన్ని కార్యక్రమాలతో అదరగొట్టేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ తో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అందరికీ భోజనాలు వడ్డించి వారి కడుపు నింపడమే కాదు, తమ నేత జయంతిని పురస్కరించుకొని మీతో మా వేడుకలంటూ ముందుకు సాగారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు, సామాజిక కార్యకర్త దండువైన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో నేటి కార్యక్రమాలు కొనసాగగా సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ జయంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని మొదటగా మాదిగ దండోరా సమితి అధ్యక్షుడు, సమాజ్వాదీ పార్టీ నాయకుడు నరసింహరావు మాదిగతో పాటు పలువురు నాయకులతో కలిసి ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన బాటలో ముందుకు సాగుతామంటూ నినదించారు. సంబరాలు చేస్తే సరిపోదే, సామాజిక బాధ్యతగా నేటి రోజున 10 మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో క్లాక్ టవర్ వద్ద అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు వందలాది మందికి భోజనాలు వడ్డించి ఇది తమ నేత జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమం అంటూ తెలియజేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి 85వ జయంతి సందర్భంగా మేము పేదలకు మరియు క్యాన్సర్ రోగులకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టాము. శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయాలకు అనుగుణంగా మరియు సమానత్వం కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము. గుండెలపై అఖిలేష్ యాదవ్ చిత్రంతో బ్యాడ్జ్, మెడలో పార్టీ కండువా, తాము సమాజ్వాదీ పార్టీ నేతలం వచ్చామంటూ తెలియజేసేలా పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో వారు చేస్తున్న కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండగా తెలంగాణలో పార్టీ బలోపేతంగా రాష్ట్ర రాజధాని నుంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండడం విశేషం. ప్రస్తుతానికి ఎన్నికలు లేవు, వారితో అవసరం కూడా లేదు. అయినా ఆ నాయకుడు మాత్రం వారి సేవలను గుర్తించి మరీ వారితో కలిసి కష్టసుఖాలను పంచుకుంటూ వారి బాధలను వింటూ చలించిపోయారు. నేను ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు మీ పక్షాన ఉంటూ సహాయాన్ని అందిస్తానంటూ హామీ ఇచ్చారు. కరోనా, లాక్డౌన్ లాంటి సమయంలో వారి సేవలు చిరస్మరణీయం. నేటికి ఎటువంటి సర్వేలైనా ముందుండేవారంటే రీసోర్స్ పర్సన్స్, ఆశా వర్కర్లు అని చెప్పవచ్చు. వారి కష్టాలను వింటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆశా వర్కర్లు, రీసోర్స్ పర్సన్స్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ఆత్మీయ సమ్మేళనాన్ని కొనసాగించారు. వారితో కలిసి భోజనం చేస్తూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న కుటుంబ సర్వే వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రీగణేష్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి వారికి అందుతున్న సదుపాయాలు, జీతవద్యాల గురించి అడిగారు. అయితే చాలించాలనే జీతాలతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని, పని భారం సైతం అధికంగా ఉందంటూ తమ జీతానికి సంబంధం లేకుండా కష్టతరమైన పనులు చేస్తున్నారని చెప్పడంతో శ్రీగణేష్ చలించిపోయారు. పెట్టండి, ఎందుకంటే మేము చేసే వర్క్ మీకు తెలుస్తుంది, మా బాధ కూడా మీకు తెలుస్తుంది కదా. కొంచెం మా మెయిన్ ఆశ సో అదొకటి. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్కరికి తన సహాయం అందుతుందని శ్రీగణేష్ హామీ ఇచ్చారు. గడిచిన 5 నెలల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులతో పాటు మంచినీటి సరఫరా, క్రీడా భవన నిర్మాణం, విద్యా సంస్థల ఏర్పాటు కొరకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆశా వర్కర్లు, రీసోర్స్ పర్సన్ సేవలపై ఎంత చెప్పుకున్నా తక్కువేనని, ప్రభుత్వానికి వారు పడుతున్న కష్టాన్ని వివరిస్తారని శ్రీగణేష్ హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో వారిని కలవడం జరుగుతుందన్నారు. ఎన్నికలు లేకున్నా తాను ఓ ప్రజాప్రతినిధిగా ఆశా వర్కర్లు, రీసోర్స్ పర్సన్ సేవలను గుర్తించి వారితో కలిసి కష్టసుఖాలు పంచుకోవాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని శ్రీగణేష్ వారితో సంతోషాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ పరంగా ఎంతవారికి అయితే అంతవారికి మీ అవసరాలు ఏందో నేను గమనించాను. అవన్నీ తీసుకొచ్చే వారికి ప్రయత్నించి మీకు తీసుకొచ్చి మీ అందరినీ ఎన్నో సంవత్సరాలు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ మీకు చేరే వారికి నేను మీతోటి ఉంటాను కూడా మాటిస్తున్నా. గెలుపొందిన తర్వాత కూడా గుర్తుంచుకొని మరి తమ కష్ట సుఖాలను పంచుకుంటూ ఎమ్మెల్యే చూపించిన ఆదరాభిమానంలో వారు ఆనందం వ్యక్తం చేశారు. తలపై ఇరుముడితో అయ్యప్ప స్వాములు రోడ్లపై పాదయాత్రగా వెళుతూ శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం కొరకు పరుగులు తీస్తున్నారు. సికింద్రాబాద్ వైఎంసీఏ గణపతి దేవాలయం నుండి బయలుదేరిన హరిహరపుత్ర అయ్యప్ప భక్త బృందం శబరిమలై పాదయాత్ర నేటికి 21 రోజుకు చేరింది. గుంజేరు నుండి హసూర్ వరకు 30 కిలోమీటర్ల మేర పాదయాత్రను శుక్రవారం కొనసాగించారు. 80 మంది అయ్యప్ప స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళుతున్నారు. అయ్యప్ప స్వామి భజనలు, కీర్తనలు చేసుకుంటూ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఉత్సాహంగా స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు. పిట్ల ప్రేమ్ కుమార్, విజయలక్ష్మి, మహేంద్ర కుమార్ల కుటుంబ సభ్యులు భిక్షను ఏర్పాటు చేశారు. రమేష్ కుటుంబ సభ్యులు అల్పాహారాన్ని సమకూర్చారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని అశోక్, సుధాకర్లు తెలిపారు.
ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను తోటి జర్నలిస్టులు ఘనంగా సన్మానాలతో ముంచెత్తారు. బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత కందుకూరి సాగర్ బాబును, సీనియర్ జర్నలిస్ట్ ఇప్పాల రాములను జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్డగుట్ట జర్నలిస్ట్ వారిని ఘనంగా సత్కరించారు. జర్నలిజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా వార్తలను అందిస్తూ ఎంతో మంది జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచారని వారు అభినందించారు. ఇప్పాల రాములు జర్నలిజంలో 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఇటీవలే బెస్ట్ అవార్డును పొందిన కందుకూరి సాగర్ బాబు తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని తోటి జర్నలిస్టులు అభినందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లబ్ధిదారులతో కిక్కిరిసిపోయింది. మొన్న కళ్యాణ్ లక్ష్మి, నిన్న షాదీ ముబారక్, నేడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. రోజుకొక కార్యక్రమంతో పికెట్ క్యాంపు కార్యాలయం పార్టీ శ్రేణులు లబ్ధిదారులతో కిక్కిరిసిపోతోంది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 30 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం అందజేశారు. పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. వారికి మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయం వద్ద లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం నుండి రావాల్సిన చెక్కులు ఆలస్యంగా వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఏమాత్రం ఆలస్యం కాకుండా వెనువెంటనే చెక్కులను అందజేయడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు. కుటుంబ సర్వేకి ప్రజలంతా సహకరించాలని శ్రీ గణేష్ కోరారు. ప్రతిపక్ష నాయకులు సర్వే విజయవంతంగా కొనసాగవద్దని అపోహలు సృష్టిస్తున్నారని శ్రీ గణేష్ విమర్శించారు. దయచేసి మీరు సర్వేకి వచ్చిన వాళ్ళని సహకరించాలని కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది ఏమంటారు అంటే ఇది కులగణన అన్న. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్లపై ఉన్న చిరు వ్యాపారుల సముదాయాలను ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. సంవత్సరాలుగా రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యాపారస్తులు మోండా డివిజన్ కార్పొరేటర్ కొత్త దీపికా నరేష్ ను కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారులతో మాట్లాడి చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తారని కొంత దీపికా నరేష్ హామీ ఇచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కొంత దీపికా నరేష్ ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో పలువురికి రాష్ట్రపతిని కలిసే అవకాశాన్ని కల్పించారు. విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి కార్పొరేటర్లు స్వాగతం పలికారు. తమకు అవకాశం కల్పించడం పట్ల కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండీ డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ అభివృద్ధి పనులు పరిశీలిస్తూ ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు. సీతాఫల్ మండీ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద జరుగుతున్న స్టామ్ వాటర్ లైన్ పనులను శ్యామల హేమ పరిశీలించారు. శ్రీనివాస్ నగర్ లోని శ్రీహర్ష హైస్కూల్ వద్ద సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉన్నప్పటికీ స్థానికుల అభ్యర్థనతో ప్యాచ్ వర్క్ పనులను నిర్వహించాలని అధికారులకు శ్యామల హేమ సూచించారు. శ్రీనివాస్ నగర్, మోహన్ రెడ్డి నగర్ లో 19 లక్షల రూపాయలతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను శ్యామల హేమ పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో ధ్వంసమైన సీవరేజీ పైప్లైన్ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టిగూడ డివిజన్ పరిధిలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ చిలకలగూడలో జరుగుతున్న నాలా పనులను కార్పొరేటర్ రాచూరి సునీత పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నాలా పూడిక తీత పనులను పర్యవేక్షించారు. ఇటీవల భారీ వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని రాచూరి సునీత తెలిపారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో మెట్టుగూడలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాచూరి సునీత అన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యూత్ నాయకులు టింకు గౌడ్, అజయ్లు శుక్రవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. చాలా రోజులుగా విశ్రాంతిలో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఇక ప్రజల్లోకి రానున్నారు. శుక్రవారం పలువురు ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న టింకు గౌడ్, అజయ్ కుమార్లు ఎమ్మెల్సీ కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ ను కలిశారు. బాలానగర్ రాజు కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయానికి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి కొరకు తన వంతుగా సహాయాన్ని అందించినట్లు ముద్ద నరసింహ యాదవ్ తెలిపారు. 119వ డివిజన్ అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు గడ్డం కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రూపాయి కూడబెట్టుకుని సామాన్ తెచ్చుకుని రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటున్నాం. మాకదే జీవనాధారం. అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి సాయంత్రంలోగా తీసివేయకపోతే కూల్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని,
మమ్మల్ని మీరే కాపాడాలంటూ ఫుట్పాత్ వ్యాపారులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను వేడుకున్నారు. బోయినపల్లి, మారేడుపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేస్తుండగా ఇక అక్రమ ఫుట్పాత్ వ్యాపారులకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాస్త సమయం ఇచ్చి అప్పట్లోగా తీసివేయకపోతే బలవంతంగా తొలగిస్తామంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ను పికెట్లోని క్యాంపు కార్యాలయంలో కలిసి పలువురు విన్నవించారు. బోయినపల్లి, మారేడుపల్లితో పాటు పలు ప్రాంతాల ఫుట్పాత్ వ్యాపారులు శ్రీ గణేష్ను కలవడంతో వెంటనే ట్రాఫిక్ డీసీపీకి ఫోన్ చేస్తే కాస్త సమయం ఇవ్వాలంటూ కోరడంతో పాటు వారి పరిస్థితిని అర్థం చేసుకుని నిరుపేద వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దంటూ కోరారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం డౌటన్ బజార్లోని శివ టెంపుల్లో కార్తీక మాస పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ మహారణ్యపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా కార్యక్రమాలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీశైలం యాదవ్ కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు శ్రీశైలం యాదవ్ తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.